మల్లారెడ్డి మళ్ళా ఎప్పుడల్లా వార్తలలో ఉండకపోతే కష్టమవుతుందేమో అనుకొని వార్తల్లో ఖచ్చితంగా ఉండాలనుకుంటాడేమో. ఈ భూములేంది జాగలేంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ భూములని సుచిత్రలో ఉద్రిక్తత 1.11 ఎకరాల విషయంపై వివాదం. మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిపై కేసు నమోదు. వివాదాస్పద స్థలం వద్దకు కోర్టు పత్రాలతో 16 మంది, షెడ్లు, సీసీ కెమెరాల తొలగింపు, ప్రహరీలో కొంత ధ్వంసము. ఈ హైదరాబాదు పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, సర్ఫేకాస్ భూములు, ఈ ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఎవడు పడితే వాడు మాదని దొంగ పత్రాలు సృష్టించి ఈ అధికారులతో కుమ్మక్కైపోయి వేల కోట్ల రూపాయలు దండుకొని రాత్రికి రాత్రి ఈ కోట్ల రూపాయలు కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. మల్లారెడ్డి మళ్ళా నిన్న ఈ సుచిత్ర భూములలో కొట్లాట పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆయన వార్తలలోకి వచ్చిండు. భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ పోలీసుల స్టేషన్లో కేసు నమోదైంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర ప్రాంతంలోని సర్వే నెంబర్ 8283లో కరీంనగర్ చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన అంచెలతో తాత్కాలికంగా ప్రహరీని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి అంచెలతో అక్కడికి చేరుకొని ప్రహరీని కూల్చివేశారు. ఆ భూమి తమదని అక్కడ ప్రహరీ ఎలా ఏర్పాటు చేస్తారని శ్రీనివాసరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఏసీపీ వచ్చిండు అక్కడికి, ఒక 10 స్టేషన్ల సిఐలు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు అక్కడికి. అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు, భూ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కబ్జాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఎందుకు అవుతుంది? కబ్జాలు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సాధారణంగా ఈ ధరణిలో ఉండే ఎకరం 10 గుంటలు లేకపోతే గుంట 2 గుంటలు ఉన్నటువంటి ఈ పేద బక్క రైతులకేమో న్యాయం దక్కదు. వేల కోట్ల రూపాయలు దండుకున్న వాళ్ళేమో అట్లా వాళ్ళ అవసరాల కోసం ఆ పార్టీకి ఈ పార్టీకి 4 డబ్బులు ఇచ్చేస్తారు. ₹2 ఉన్నటువంటి భూమిని కొంటారు. వేల కోట్ల రూపాయల భూములు వచ్చేస్తాయి. వాళ్ళు మంత్రులు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళు ఎంపీలు అవుతారు. వాళ్ళ దగ్గర ఒకసారి పైసలు వచ్చినాక పెద్ద ఆస్తిపరులు అవుతారు. ఏమవుతుంది? పోయేటప్పుడు కట్టకపోతారా? చచ్చిపోయేటప్పుడు ఎవ్వడు కట్టకపోలే, కానీ లక్షల కోట్లు మింగిన వాళ్ళే వట్టిగా వేరు. కానీ ఇక్కడ బతుకున్న వాళ్ళు ఈ కొట్లాటలు పెట్టుకొని, పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎందుకు ఈ బతుకు? ధరణిలో పెట్టే అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ పేద బక్క రైతుల పరిస్థితి మాత్రం ఆగం ఉన్నది. గ్రామాల్లో ఎవ్వరు చేయలేకపోతున్నారు. ఏండ్ల కొద్దీ పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలు వాటిపైన చెప్పరు. కానీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ వివాదం, మల్లారెడ్డికి సహజంగా ఏది దొరికినా నాదంటడేమో అనిపిస్తుంది. ఇంట్లో నా భూమి, నీ భూమి, ఆ 2 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మిర్రు, అంతకుముందు ఎవరి పేరు మీద ఉంటుంది, వాడు నాకు అమ్మిండని వీడు వస్తాడు, వీడు నాకు అమ్మిండని వాడు వస్తాడు, వాడు చచ్చిపోతాడు, ఆ చచ్చిపోయిన పిల్లలు మళ్ళీ ఇంకోనికి అమ్మినామని వాళ్ళు చెప్తారు. కోట్ల రూపాయలు చేతులు మారితే ఎవడు ఎటుపోతాడో అర్థం కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల విషయంలో. దీంట్లో రాజకీయ నాయకుల ఇది ఉంటుంది. వీళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళు, ఎవరికి వాళ్ళు పంచుకునేటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి లేదు. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్